అమెరికా ద్వంద్వ ప్రమాణాలు ఎలాగుంటాయంటే ప్రతిసారి బయటపడినా సరే దానికి సిగ్గు ఎగ్గు ఉండదండి అమెరికాకి. ఎందుకంటే రష్యన్ ప్రెసిడెంట్ మరి పుతిన్ మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇస్తే అది ఏ దేశమైనా వస్తే సౌత్ ఆఫ్రికన్ స్టేట్లకి రావడానికి అవకాశం ఉన్న సమయంలో అక్కడికి వస్తే అరెస్ట్ చేయాలని చెప్పి అమెరికా చాలా పెద్ద ఫోర్స్ పెట్టింది ఆ దేశాల మీద. పాపం దాని ఫలితంగా ఆయన వెళ్ళలేదు పుతిన్ అక్కడికి. కానీ ఈ రోజున ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేయబోతున్నది అన్న సంగతి తెలిసిన వెంటనే ఎలాగ తెరబడిపోతున్నదంటే అసలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును మేము అసలు గుర్తించాం, దాని ఎలాంటి నిర్ణయం తీసేసే దాన్ని మేము శిరసావహించాం, ఎవరు శిరసావహించకండి అని గట్టిగా ప్రపంచాన్ని చెప్పడమే కాకుండా 2022లో అమెరికా ఒక చట్టం చేసింది. ఒకవేళ వాళ్ళ రాజకీయ నాయకులు కానీ వారి యొక్క ఎవరిని అరెస్ట్ చేసినా సరే హ్యూగి వెళ్ళి అక్కడి నుంచి మేము వాళ్ళు విడిపించుకొస్తామని. ఇది అమెరికా ద్వంద్వ విధానం అంటే.